కార్పొరేట్ ఉద్యోగులు ఒత్తిడితో సతమతమవుతూ ఉంటారు. పండుగలు వచ్చినా ఒకరోజే సెలవు వస్తుంది. ఈ గ్లోబల్ వర్క్ కల్చర్లో పండుగ రోజు పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే ఢిల్లీలోని ఒక పిఆర్ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు అనూహ్యంగా దీపావళి గిఫ్ట్గా 9 రోజుల సెలవులు ప్రకటించింది. సీనియర్ల నుంచి ఇంటర్నల్ వరకు అందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. ఉద్యోగులు పూర్తిగా రిలాక్స్ అవ్వమని, అధికారిక ఈమెయిల్ నుంచి డిస్కనెక్ట్ అవ్వమని, కుటుంబాలతో హాయిగా గడపాలని, స్వీట్స్ తింటూ ఆనందించండి అంటూ ఆ కంపెనీ సూచించింది. ఢిల్లీలోని ఎలైట్ మార్క్యూ అనే కంపెనీ సీఈఓ రజత్ గ్రోవర్ తాజాగా కంపెనీ ఈమెయిల్ ద్వారా 9 రోజుల దీపావళి సెలవుల సమాచారాన్ని అందరికీ పంపించారు. ఈ సెలవులు అక్టోబర్ 2025 దీపావళి సందర్భంగా అన్ని వర్గాల ఉద్యోగులకు, అంటే న్యూ జాయినర్లు, సీనియర్ లీడర్లు, ఇంటర్న్లు, హెచ్ఆర్ టీం అందరికీ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ పంపిన ఈ ఈమెయిల్లో ఏముందంటే, ఈ 9 రోజు హాలిడేస్ను పూర్తిగా ఎంజాయ్ చేయండి. నిత్యం ఉండే ఈ ఈమెయిల్ల గొడవ నుంచి స్విచ్ ఆఫ్ అవ్వండి. నిద్రను ఆస్వాదించండి. కుటుంబాలతో లేట్ నైట్ పార్టీలు చేసుకోండి. స్వీట్స్ తింటూ ఆనందించండి అంటూ రాసుకొచ్చారు. ఈ ప్రకటన హెచ్ఆర్ టీంను కూడా సర్ప్రైజ్ చేసింది. దీపావళికి 9 రోజుల సెలవులు ప్రకటించడంపై ఎంప్లాయీస్ ఫస్ట్ కల్చర్ సింపుల్ కానీ పవర్ఫుల్ రిమైండర్ అని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే వర్క్ ప్లేస్ వెల్బీయింగ్ ను ప్రమోట్ చేస్తూ ఆర్గనైజేషనల్ సక్సెస్, ఇన్నోవేషన్ కు ఫౌండేషన్ గా ఉద్యోగులు సంతృప్తిని గుర్తు చేస్తుందని ఆ కంపెనీ ఉద్యోగులంతా ఆనందపడుతున్నారు. ఊహించని ఈ గిఫ్ట్ ను ఉద్యోగులంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలైట్ మార్క్యూ ఉద్యోగి ఒకరు లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసి వర్క్ ప్లేస్, వర్క్ కల్చర్ గురించి చాలా మాట్లాడతారు. జెన్యూన్ వర్క్ కల్చర్ అంటే ఎంప్లాయీస్ల వెల్బీయింగ్ను ముందు పెట్టడం, వర్క్ ఫోర్స్, ఆర్గనైజేషనల్ సక్సెస్, ఇన్నోవేషన్కు ఫౌండేషన్ అని రాసుకొచ్చారు. అయితే వారి కుటుంబాలతో పండుగ జరుపుకోవడానికి టైం ఇచ్చిన ఫర్మ్ను సీఈఓ రజత్ గ్రోవర్ను ప్రశంసించారు. ఎంప్లాయీస్ వెల్బీయింగ్ను వాల్యూ చేసే ఆర్గనైజేషన్లో పనిచేయడం నిజమైన ప్రివిలేజ్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్ అవడంతో నెటిజన్లు ఇలాంటి కల్చర్ అన్ని కంపెనీల్లో ఉండాలి, సీఈఓలు ఇలా చేస్తే ఉద్యోగులు మోటివేట్ అవుతారు అని స్పందిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో బర్న్అవుట్, మెంటల్ హెల్త్ సమస్యలు పెరుగుతున్న సమయంలో టర్న్ టు ఆఫీస్ పాలసీలు, వర్క్ ఫ్రమ్ హోమ్ చర్చల మధ్య ఈ ఫర్మ్ ఎంప్లాయీస్ ఫస్ట్ మోడల్ను సెట్ చేసిందన్న అభిప్రాయం వినిపిస్తూ ఉంది. మొత్తానికి ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులంతా ఈ కంపెనీ జారీ చేసిన దీపావళి 9 రోజుల సెలవును తమకు కూడా సెలవు ప్రకటించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి.